నువ్వు నిజంగా మగాడివైతే ఎవ్వరూ కదిలించలేని ఆ 1000 కిలోల బరువున్న ధ్వజస్తంభాన్ని మోసుకుంటూ వెళ్ళి ఆ మాయాపీఠంలో ఉన్న రంధ్రంలో అమర్చాలి. అలా గనక నువ్వు చేయగలిగితే నిన్ను పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు, ఈ రాత్రి నుంచే ఈ మిత్రవింద నీది. అందరి ఎదుటే ఆమె ఇలా బహిరంగంగా ప్రకటిస్తుంటే శక్తి పరీక్ష పోటీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓడిపోయిన యోధ తల వంచి నిల్చున్నాడు. అప్పుడు కోపంతో లేచిన యోధ తండ్రి రణసింహ, మిత్రవింద, యోధ మా దేశపు యువరాజు 11 ఏళ్ల వయస్సులోనే ఈ శక్తి పరీక్ష పోటీలో తన శక్తిని రుజువు చేసి 9 నక్షత్రాలను గెలిచి అందరినీ ఆకట్టుకుని ఏకలవ్య అనే బిరుదును పొందాడు. ఇప్పుడు అతను కేవలం 3 నక్షత్రాలే గెలిచి ఓడిపోయాడంటే దానికి కారణం నువ్వు పన్నిన కుట్రే అని నాకు అనిపిస్తుంది అని రణసింహ మాట్లాడగానే కోపంతో మిత్రవింద, రణసింహ, ఇది ఇంకో కొత్త కదా? అతని ఓటమికి నేనే కారణమా? సరే, మీ ముద్దుల కుమారుడు ఇప్పుడు నేను చెబుతున్న పోటీలో గెలిస్తే అతన్ని నిజమైన మగాడిగా గుర్తించి అదే రాత్రి నేను పూర్తిగా అతనికి దాసోహమవుతాను. మిత్రవింద 18 ఏళ్ల సౌందర్యరాశి, మగవారిని సైతం ఆకర్షించేంత అందాల రాణి. చుట్టుపక్కల రాజ్యాల యువకులు ఆమెను పొందాలని ఆశపడతారు. ఈసారి యోధ శక్తి పరీక్షల పోటీలో ఓడిపోవడంతో ముందే వారికి నిశ్చయించబడిన వివాహాన్ని రద్దు చేసుకుని ఇలాంటి ఒక సవాలు విసరడంతో దీన్ని ఊహించని అన్ని రాజ్యాల వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజు రణసింహ, పోటీ ఏదైనా కావచ్చు, నా కుమారుడు యోధ ఖచ్చితంగా గెలుస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు. వెంటనే మిత్రవింద ఆ సవాల్ను ప్రకటించింది. వచ్చే అమావాస్య అర్ధరాత్రి 1000 కిలోల బరువు ఉన్న ఆ ఇనుము ధ్వజస్తంభాన్ని మోసుకుని వచ్చి తప్పితే ప్రాణాలు పోయేంత ప్రమాదకరమైన ఆ మాయాపీఠంలోని రంధ్రంలో అమర్చాలి. ఇది మీ పిరికి యువరాజు ఒంటరిగా నిజమైన మగాడిగా చేసి చూపించాలి. దీన్ని ఊహించని రణసింహ మౌనంగా నిలబడ్డాడు. ఆ ధ్వజస్తంభం చూస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది. 100 మంది కలిసి లాగినా కదలని ఆ స్తంభం 50 అడుగుల వెడల్పు, 500 అడుగుల పొడవుతో ఆ మహాధ్వజస్తంభాన్ని సరైన స్థానంలో అమర్చి 9 నక్షత్రాలు పొందినవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అయితే ఆ మాయాపీఠంలో కాస్త తేడా వచ్చినా, ఆ ధ్వజస్తంభాన్ని సరిగ్గా అమర్చలేకపోయినా, ఏదైనా మోసం చేయాలని చూసినా ఆ మాయాపీఠం వాళ్ళని ఎత్తి విసిరేసి వారి ప్రాణాలను సైతం తీసేస్తుంది. కానీ శక్తివంతులైన వారు పాల్గొన్నప్పుడు జరిగేది మాత్రం వేరేలా ఉంటుంది. వారు ధ్వజస్తంభాన్ని ఆ పీఠంలో ఖచ్చితంగా అమర్చగానే ఆకాశం నుండి ఒక్కసారిగా ఓ మినుగుమంటూ వెలుగు తిరిగొచ్చి ఆ ధ్వజస్తంభంతో కలుస్తుంది. అప్పుడు వారి శక్తికి తగ్గట్టుగా 1 నుండి 9 దాకా పీఠంలోని నక్షత్రాలు మెరుస్తాయి. పాల్గొనే వారి శక్తి మీద ఆధారపడి మెరిసే నక్షత్రాల సంఖ్య మారుతుంది. అందులో 9 నక్షత్రాల వెలుగు పొందిన వారే ఆ రాజ్యం యొక్క రాజుగా ప్రకటించబడతారు. ఇంతకన్నా ఎంతో కష్టమైన ఈ పరీక్షను ఓ అమావాస్య అర్ధరాత్రి ఓ చీకటిలో ఆ ధ్వజస్తంభాన్ని మోసుకుంటూ వెళ్లి ఖచ్చితంగా రంధ్రంలో అమర్చడం కలలో కూడా ఊహించలేని పని. అయితే ఇదంతా బాగా తెలుసు కాబట్టి కావాలని మిత్రవింద ఈ భయంకరమైన సవాలులో యోధాను ఇరికించింది. యోధ ఎలా ఆ ధ్వజస్తంభాన్ని మోసి మాయాపీఠంలోని రంధ్రంలో అమర్చి తాను నిజమైన మగాడిని అని నిరూపిస్తాడో అని అందరూ కలవరపడగా రాజు రణసింహ, మిత్రవింద, ఇది అన్యాయం, నువ్వు మా యువరాజు యోధను చంపే కుట్ర చేస్తున్నావు అని అతను చెబుతుండగా మిత్రవింద నవ్వుతూ, రణసింహ, ఒక్క పోటీకే ఇంత భయమా? ఆ పోటీలో గెలిస్తే అతనికి లభించేది చిన్న బహుమతి కాదు, కైలాస వల్లభ రాజ్యం యొక్క యువరాణి ఈ మిత్రవింద యొక్క అపారమైన సౌందర్యాన్ని అని మర్చిపోకండి. ఒకవేళ అతను ఓడిపోయాడంటే జీవితాంతం నా అంతఃపురంలో బానిసగా బ్రతకాలి. మీ మాటల ప్రకారం యోధ నిజంగా మగాడైతే ఈ పోటీలో పాల్గొనడంలో భయమెందుకు? లేదంటే ఈ రోజు నుంచే ఆడవాళ్లు వేసుకునే చీరలు, గాజులు అతన్ని కూడా తొడుక్కోమనండి అని ఆమె ఎగతాళిగా చెప్పగానే అక్కడున్న మొత్తం జనం హేళనగా యోధను చూసి నవ్వుతారు. రాజు రణసింహ అంతశోకంలో నిశ్చలంగా నిలిచిపోయాడు. అప్పుడు ఎవరూ ఊహించనంతలా, మిత్రవింద, ఈ పోటీలో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాతో గడిపే ఆ రాత్రికి నువ్వు సిద్ధంగా ఉండు అని యోధ ధైర్యంగా చెప్పగానే రాజు ఆశ్చర్యంలో నోరెళ్లబెట్టాడు. కానీ ప్రజలంతా ఎగతాళిగా నవ్వుతున్నారు. యువరాజా, ఈ పోటీలో పాల్గొనడం అంటే మిమ్మల్ని మీరు బలి తీసుకున్నట్లే అని అనగానే అక్కడున్న వారంతా పెద్దగా నవ్వారు. యువరాజా, ఊరికే మాట్లాడకుండా పోటీ నుంచి తప్పుకోండి. నేను నా చీరను మీకిస్తాను, దాన్ని ధరించండి. అదే మీ ప్రాణాలను కాపాడే ఏకైక మార్గం అని ప్రజలు మాట్లాడుతుండగా మిత్రవింద గట్టిగా నవ్వింది. ఆమెతో పాటు అక్కడ ఉన్న జనసమూహం కూడా యోధా వైపుగా చూసి ఎగతాళిగా నవ్వుతూ ఉండిపోయారు. యోధకి ఏం చేయాలో అర్థం కాలేదు. మహారాజు రణసింహ మాత్రం కోపంతో అక్కడి నుండి వెళ్లబోతూ, యోధ, ఆమె నిన్ను చంపడానికి కుట్ర చేస్తోంది, అది తెలిసి కూడా నువ్వెందుకు అంగీకరించావు? నాన్న, నేను ఈ పోటీలో పాల్గొనను అంటే అందరి ముందు నేను మగతనం లేని వాణ్ణని ఒప్పుకున్నట్టే అవుతుంది. అంతకంటే
ఈ పోటీలో పాల్గొని ప్రాణాలు కోల్పోవడమే నాకు మంచిది. అని చెప్పి అక్కడి నుండి నిశ్శబ్దంగా నడిచి వెళ్ళి తన తల్లి సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతను తన చిన్నతనం గురించి ఆలోచించాడు. చిన్న వయసులోనే ఎంతో గొప్ప వీరుడుగా పేరు తెచ్చుకున్న యోధా తన తల్లిని ఎంతో ప్రేమించేవాడు. ఒక భయంకరమైన వ్యాధి అతని తల్లి ప్రాణాలను తీసింది. చిన్న వయసులోనే యోధా పూర్తిగా కృషించిపోయాడు. ఆ ఘటన అతని జీవితాన్నే తలకిందులుగా మార్చింది. అంతేకాదు, ఒకరోజు ఒక రహస్యమైన మినుగురు లాంటి మెరుపు అతని మీద పడటంతో అతనికి ఉన్న అన్ని శక్తులు ఒక్కసారిగా పోయాయి. కానీ ఆ రోజు అందరి ముందు ఎదుర్కొన్న అవమానం అతని లోపల ఉన్న రౌద్ర వీరత్వాన్ని మేల్కొల్పింది. అయినా ఈ పోటీలో గెలవడమనేది కలలో కూడా సాధ్యపడని విషయమే అని అనుకున్న యోధా కన్నీళ్లతో తన తల్లి సమాధి వద్ద కూర్చున్నాడు. నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందమ్మా? నిజంగా నేను చేతకాని వాడినా? నేనొక పిరికివాడినా? చెప్పండమ్మా. అప్పుడు అకస్మాత్తుగా పెనుగాలులు వీచి నల్ల మేఘాలు ఆ ప్రాంతాన్ని చుట్టేశాయి. ఉరుములతో కూడిన మెరుపులతో ఆ ప్రదేశం భయానకంగా మారిపోయింది. యోధా ఒక్క క్షణం తడబడిపోయాడు. అప్పటి నుండి ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా ఓ రూపం ప్రత్యక్షమైంది. అది చూసిన యోధా భయంతో వెనక్కి జారిపోయాడు. భయంతో ఆ మాయారూపంపైన దాడి చేయడానికి తన చేయిని ఎత్తాడు యోధా. కానీ ఆ మాయారూపం మాత్రం తన చేయి నుంచి మెరుపులాంటి వెలుగు విడుదల చేసింది. దాంతో యోధా గాల్లోకి ఎగిరి కింద పడిపోయాడు. అదే సమయంలో ఏమీ అర్థం కాక భయంతో ఉన్న యోధను చూసి ఆ మాయారూపం శాంతంగా, యోధా, భయపడకు. నేను నిన్ను చంపేందుకు కాదు, రక్షించేందుకు వచ్చాను. నువ్వు శక్తి పరీక్ష పోటీలో ఓడిన విషయం, మిత్రవిందాతో నీ పెళ్లి ఎందుకు రద్దయిందో, నీ తల్లి మరణానికి ఉన్న అసలైన కారణం ఏంటో ఇవన్నీ నాకు తెలుసు యోధా. అంతేకాదు, నీవు మళ్ళీ ఒక గొప్ప వీరుడిగా మారే సమయం వచ్చేసింది. నువ్వు నేను చెప్పిన దాన్ని చేస్తే నీ పోయిన శక్తులన్నింటినీ తిరిగి పొందుతావు. మళ్ళీ ఏకలవ్యుడిగా మారి మిత్రవిందాను పెళ్లి చేసుకోగలవు అని విన్న యోధా ఆశ్చర్యంతో, అసలు నువ్వెవరు? నా గురించి నీకెలా తెలుసు? ఇప్పుడు ఆ ప్రశ్నలకి సమాధానం అవసరం లేదు యోధా. నువ్వు ఆ పోటీలో ఎలా గెలవాలో నేను రహస్యం చెప్పబోతున్నా. కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ రహస్యం నీకు జీవితంలో ఒకే ఒకసారి మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అని ఆ రహస్యాన్ని యోధా చెవిలో చెప్పగానే అతను ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. ఆయన చెప్పింది 100 ఏళ్లుగా ఎవరికీ చెప్పకుండా సిద్ధం చేసి దాచిన అమృతధారా పానకం. దానిని తాగిన వారు 1000 రెట్లు బలవంతులవుతారు. అంతేకాదు, పంచభూతాలే వారికి సాయం చేస్తాయి. వారి మనసులో ఏముందో ఎలాంటి అడ్డంకి లేకుండా అది వారు నెరవేర్చగలుగుతారు. విదురు ఆ అమృతధారా పానకాన్ని యోధా చేతిలో పెట్టగా యోధా ఎంతో ఉత్సాహంగా స్వీకరించాడు. యోధా, ఈ పానకాన్ని పోటీ ప్రారంభానికి 1 గంట ముందు మాత్రమే తాగాలి. అప్పుడే అది తన పూర్తి శక్తిని చూపిస్తుంది. నీకు విజయం సాధించేందుకు అప్పుడు మాత్రమే ఇది సహాయపడుతుంది. కావున దీన్ని సరిగ్గా ఉపయోగించు అని చెప్పగానే యోధా అమృతధార పానకాన్ని తీసుకుని తన కోటకి తిరిగి వచ్చాడు. ఇంతలో అమావాస్య రాత్రి కూడా వచ్చింది. ప్రజలందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మిత్రవింద మాత్రం యోధా పోటీలో ఓడి మాయాపీఠంలో పడిపోయి మరణించడాన్ని తిలకించాలనే ఆతురతతో ఉంది. అమావాస్య కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అగ్ని కాగడాలు పట్టుకుని శక్తి పరీక్ష పోటీ జరగబోయే మైదానం వైపు తరలివచ్చారు. వారికి పోటీని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అత్యంత దూరంలో ఉన్న ఆ ధ్వజస్తంభం చీకటి రాత్రిలో ఓ మహారూపంగా భయంకరంగా ఉంది. ఆ రాత్రి కూడా ఆ భీకరమైన చీకటిలో ఆ అద్భుతమైన ధ్వజస్తంభం ఆకాశాన్ని చీల్చినట్టుగా ఎత్తుగా నింగిని తాకుతూ నిలబడి ఉంది. దాని చుట్టూ ఉన్న ఇనుప కంచెలు ప్రజలు పట్టిన దీపాల కాంతిలో మెరిసిపోతూ భయంకరంగా కనిపించాయి. అంతలో యోధా తన చేతిలో ఉన్న ఆ అమృతధార పానకాన్ని తాగబోతున్న క్షణంలో 1 అంగుళం ముందు ఎవరో చేయితో అడ్డుకున్నారు. యోధా, నువ్వేం చేస్తున్నావు? ఒక మత్తు మందు తాగి పోటీలో గెలవాలని చూస్తున్నావా? ఇలా చేయడం నీకు సరైందే అనిపిస్తుందా? అని ఆమె గట్టిగా మండిపట్టంతో యోధా, మిత్రబింద, ఇది నువ్వు అనుకుంటున్నట్టు మత్తుమందు కాదు, ఇది అమృతధార పానకం అని యోధా చెప్పగానే అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే అమృతధార పానకం గురించి కథలు, దాని శక్తుల గురించి ప్రజలకు తెలుసు, కానీ దాన్ని ఎప్పుడూ ఎవరూ కళ్ళారా చూసిందే లేదు. యోధా తన చేతిలో ఉన్నది ఆ పానకమే అని చెప్పగానే మిత్రవింద గట్టిగా నవ్వింది. ఎవరికి చెబుతున్నావు ఈ కథలు? 100 ఏళ్లు కష్టపడి సిద్ధం చేయాల్సిన పానకం నీకు ఒక్క రాత్రిలో దొరికిందా? ఎలా దొరికింది? ఎవరిచ్చారు? అది ఒక రహస్యం, నేను బయటకి చెప్పలేను. ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు యోధా? ఇది మత్తు మందే. దాన్ని వాడి నీవు మోసం చేసి గెలవాలని చూస్తున్నావు. ఇది ఒక కుట్ర అని అన్న వెంటనే చుట్టూ ఉన్న ప్రజలందరూ మిత్రవింద పక్షానే మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే యోధా అమృతధార పానకం ఎలా వచ్చిందో చెప్పలేకపోయినందున మొత్తం పరిస్థితి మిత్రవిందకే అనుకూలంగా మారిపోయింది. ఇదంతా గమనించిన మిత్రవింద, ఎవరికి తెలుసు, 11 ఏళ్ల వయసులోనూ నీవు ఇదే తరహా పానకాన్ని తాగి ఆ 9 నక్షత్రాల గెలుపును సాధించి మమ్మల్ని మోసగించుండొచ్చు అని తన వీరత్వాన్నే అవమానించేలా నీచంగా మాట్లాడింది. అది విని యోధా కోపంతో, మీకు నాపై అనుమానం ఉంటే ఈ పానకాన్ని తాగడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
అని ఆ అమృతధార పానకాన్ని చేతిలో ఎత్తి గట్టిగా నేలపైకి విసిరికొట్టాడు యోధ. అది ధ్వంసమై నుజ్జునుజ్జుగా పగిలిపోవడంతో అందులో ఉన్న పానకం చుట్టూ ఉన్న అందరి ముఖాలపై చెందింది. అది చూసిన రాజు రణసింహ ఆశ్చర్యానికి లోనయ్యాడు. మిత్రవింద మాత్రం మెల్లగా ఓ నవ్వుతో ఇవ్వాల్టితో యోధ చచ్చిపోతాడు అని అహంభావంగా మాట్లాడింది మిత్రవింద. మైదానం చుట్టూ నిండిన జనాలు పెద్దగా కేకలు వేస్తూ ఉత్సాహంతో అరవసాగారు. వారి చేతిలో ఉన్న అగ్ని పంటల వెలుగులో యోధ ఉరకలేస్తూ ఆ ధ్వజస్తంభం వైపు నడవసాగాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి మాయాపీఠంలో పంచభూతాల అంతర్గత శక్తులు యోధ కోసం వేచి చూస్తున్నట్లు అనిపించింది. ప్రజలందరూ ఉత్సాహంగా అరుస్తుండగా యోధ ఆ ధ్వజస్తంభంకి సమీపంగా వెళ్లిన సమయంలో ఎవరూ ఊహించిన విధంగా ఆ నల్లని అమావాస్య రాత్రి అకస్మాత్తుగా ఆకాశంలో పూర్ణచంద్రుడు కనిపించడంతో అందరూ ఆశ్చర్యంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. చీకటిమయమైన ఆ ప్రదేశాన్ని ఒక్కసారిగా చంద్రుడి వెలుగు కప్పడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ చంద్రుడు క్రమంగా కదిలిపోయి ఆ కాంతి కేవలం యోధ మీద మాత్రమే పడుతుంది. ఆ వెలుగును చూసి యోధ చేతులు జోడించి నమస్కరించాడు. తరువాత తన ఊపిరిని బలంగా తీసుకుంటూ తనకంటే 15 రెట్లు ఎక్కువ బరువున్న 500 అడుగులు ఎత్తున్న ఆ ధ్వజస్తంభాన్ని తన చేతిలో ఎత్తేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ క్షణంలో ఎవరూ కలలో కూడా ఊహించిన విధంగా ఒక విచిత్రమైన సంఘటన అక్కడ జరిగింది. అది చూసిన మిత్రవింద, రణసింహ మరియు అక్కడ ఉన్న మొత్తం ప్రజల సమూహం ఒక్క క్షణం పాటు ఆశ్చర్యంతో నిలిచిపోయారు. అక్కడ మొత్తం జనసమూహం ఆశ్చర్యపోయేలా ఏం జరిగింది? యోధ తన శక్తిని ఎందుకు కోల్పోయాడు? ఆయన మళ్ళీ తన కోల్పోయిన శక్తులను పొందగలడా? యోధ తల్లికి ఏమైంది? ఆమె మరణానికి వెనుకున్న రహస్యమేంటి? ఈ విదుర ఎవరు? అతను నిజంగా యోధకి సహాయం చేయడానికే వచ్చాడా? యోధ ఆ 500 అడుగుల ఎత్తున్న ధ్వజస్తంభాన్ని ఎత్తి పోటీలో గెలిచాడా? లేక సవాలులో ఓడి మిత్రవింద యొక్క అంతఃపురంలో బానిసగా మారిపోయాడా? యోధకు అమృతధార పానకం దొరికిన విషయాన్ని మిత్రవింద ఎలా తెలుసుకుంటుంది? ఆ అమృతధార పానకం నేలపై పడిపోయిన తర్వాత కూడా యోధ ఆ ధ్వజస్తంభాన్ని ఎత్తేందుకు ప్రయత్నించడానికి గల కారణమేమిటి? పిరికివాడు అనబడిన యోధ శక్తి పరీక్ష పోటీలో గెలిచి 9 నక్షత్రాలను సాధించి తన వీరత్వాన్ని తిరిగి రుజువు చేశాడా? అక్కడ జరిగిన ఆ విచిత్ర సంఘటన ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.